రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జనం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో లేదు. అనేకమైనటువంటి కుంభకోణాలన్నీ కూడా ఈ రోజున పోలీసులు మీ దర్యాప్తు సంవత్సరాన్ని వెలికి తీసేటువంటి పరిస్థితుల్లో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగిలిద్దో లేదో అనేటువంటి ఆందోళనలో జగన్మోహన్ రెడ్డి ఉంటే, మీరు ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి పులివెందల్లో జెడ్పీటీసీ ఎన్నికల కోసమో దీనికోసమో మీరు ఈ విధమైనటువంటి అక్రమాలకు పాల్పడి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జీవం పోస్తున్నటువంటి వాళ్ళు ఎవరయ్యా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ. మరి ఇది తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఆనంద సాగర్ గారు అయితే ఇప్పుడు ఆయన పార్టీ పరంగా ఏమైనా మాట్లాడొచ్చు, కానీ డెమోక్రటిక్ గా వ్యవహరించేటువంటి వ్యక్తి ఈ విధంగా తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో ఈ విధమైనటువంటి అక్రమాలని ఖచ్చితంగా వాళ్ళ పార్టీకి నష్టం కలిగించేటువంటి అంశం అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్తా. ఇంకోటి అడిగాడు ఆనంద్ సాగర్ గారు, ఆయన్నే నేను అడుగుతున్నాను, అసలు జగన్మోహన్ రెడ్డి సునీతకి న్యాయం చేయలేదు 5 ఏళ్ల పాటు అని చెప్పేశాను. జగన్మోహన్ రెడ్డి సునీతకి న్యాయం ఎందుకు చేస్తాడు? అన్యాయం చేశాడు. సునీత మీద కేసు పెట్టాడు, సునీత వాళ్ళ భర్త మీద కేసు పెట్టాడు. వాళ్లే వివేకానంద రెడ్డి హత్య చేశారని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాదించారు. వాళ్ళెందుకు సహకరిస్తారు? వాళ్ళెందుకు కాపాడతారు? సునీత రెడ్డికి ఎందుకు సహకరిస్తారు? సహకరించాల్సింది ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివేకానంద రెడ్డి హత్య చేసింది, దానికి సంబంధించి 5 ఏళ్లు మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు, మీరు మీ ప్రభుత్వం ఈ రోజున ఉంది అదన్నీ మాట్లాడుకొని ఆ విధమైనటువంటి సానుభూతి పొంది మీ రోజున ఓట్లు పొంది 164 సీట్లు తెచ్చుకున్నారు. సునీతకి న్యాయం చేయాల్సింది చంద్రబాబు నాయుడు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయిస్తారా? లేకపోతే వాళ్ళు చేయను అంటే మీరు ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ ఎంక్వైరీ చేయండి. అసలు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడండి పదే ఈ 13 నెలల కాలంలో 100 సార్లు మాట్లాడి ఉంటాడు. నేను యామరపాటుగా ఉన్నాను, ఆ రోజున వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు మా ప్రభుత్వమే ఉంది, తెలుగుదేశం ప్రభుత్వమే, నేను యామరపాటుగా ఉంటే నా చేతిలో కత్తి పెట్టి బొమ్మలేసి ఇవన్నీ చేశారు, ఇంత అన్యాయంగా ఇది చేశారు, అన్యాయం చేశారు సునీతకి అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు, నువ్వు ముఖ్యమంత్రి అయినటువంటి విషయం మర్చిపోయి ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు చేయించు. మీరు ల్యాండ్ ఆర్డర్ ఎవరి పరిధిలో ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మీది. మీరు సిబిఐ ఎంక్వైరీ జరిపించండి, సునీతకి న్యాయం చేయండి. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ మొత్తాన్ని కూడా జైలుకు పంపించండి. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా, అతను కూడా పంపించండి. మీరు అంతే తప్ప ఇంకా అలాంటి మాటలు మాట్లాడి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సునీతకి అన్యాయం చేసేటువంటి వాళ్ళు ఎవరన్నా ఇప్పుడు ఉన్నారు అని అంటే ఆల్రెడీ అన్యాయం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశాడు సునీతని. మీరు వాళ్ళని ఉపయోగించుకొని ఇప్పుడు సునీతకి అన్యాయం చేస్తున్నారు. ఆవిడకి న్యాయం చేయాల్సినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా ఆవిడకి న్యాయం జరగకపోతే దానికి బాధ్యుడు చంద్రబాబు నాయుడే. వివేకానంద రెడ్డి హత్య కేసుని దోషులు తేల్చాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ప్రభుత్వాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే. ఖచ్చితంగా తేల్చాలి. కాదండి, సతీష్ రెడ్డి ఏంటి సిబిఐ ఎంక్వైరీ చేయించమంటున్నారు? ఆయనకి ఏదో అవుతున్నదని. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఏమైందండి? ఇప్పుడు నేను ఒకవేళ రేపొద్దున ఆయన మీద దాడి జరిగిద్దో లేకపోతే ఏదో దాని మీద నా మీద ఇప్పుడు తెలుగుదేశం టార్గెట్ చేసిందని చెప్పడానికి ఆయన మాట్లాడాడు. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు, సిబిఐ దర్యాప్తు జరిపారు. కడపలో ఏం చేశారు? సిబిఐ వాళ్ళు బెదిరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మీకు బాంబులు వేస్తాం మీరు వెంటనే మీరు కడప వదిలిపెట్టి వెళ్ళిపోకపోతే అని. సిబిఐ వాళ్ళు ఏం చేస్తారు? దర్యాప్తు వచ్చి ఒకవేళ కనుక ఏమైనా జరిగినా లేకపోతే ఇంకోటి జరిగినా ఇంకోటి, ఇక్కడ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, అక్కడ ప్రభుత్వం బీజేపీ సంబంధించినటువంటి వ్యవహారం, ఇవన్నీ కూడా కేవలం పొలిటికల్ కి సంబంధించినటువంటి ఒక స్టేట్మెంట్ల కింద పనికొస్తాయి తప్ప సిబిఐ అయినా ఇవన్నీ పంజరంలో చిలకలేగా. రేపు పొద్దున ఒకవేళ అలాంటి దాడులు జరిగిన ఉపయోగం కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేర్పినటువంటి విద్యలనే ఈ రోజున తెలుగుదేశం కూడా చేస్తుంది. దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఫలితాలే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి కూడా వచ్చేదానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని మాత్రం వాళ్ళు గమనిస్తే మంచిది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి విధంగా ఈ 13 నెలల్లో స్థానిక సంస్థల ఉప ఎన్నికలన్నిట్లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది. దానికి తెలుగుదేశం పార్టీకి తానా అంటే తందాన అనేటువంటి విధంగా జనసేన కూడా అంటోంది. కాబట్టి జనసేన వాళ్ళు కూడా దయచేసి ఆలోచించుకొని ఇలాంటి అప్రజాస్వామికమైనటువంటి చర్యలకి జనసేన మద్దతు ఇవ్వకపోవడం, కనీసంగా మాట్లాడకుండా ఉంటే వాళ్ళు ఉండేటువంటి క్లీన్ ఇమేజ్ బాగుంటుంది